మరి ప్రయత్నం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభాని కొందముల సూత్రమైన సూత్రహరుడు పరిశుద్ధుడైన సర్వలోక రక్షకుడైన ప్రభాని కొందముల సూత్రనైనా ఈరోజు అత్యంత పరిశుద్ధ విశ్రాంతి అయిన ప్రభులైన ఆమెను ప్రభులైన పునరుత్థానం తండ్రి నేను మా కోసం ప్రాణం పెట్టి నేను విమోచించి తండ్రి వందముల సూత్రుడు తిరిగి లేచిన రోజు తండ్రి నీకు వందముల సూత్రుడు నీ పరిశుద్ధ నామాన్ని గణపరచబడంగా శుద్ధించి ఆరాధించే దగ్గర ఇలా నేను నీ సన్నిధిలో నిలిచి ఉండే దగ్గర మీరే మమ్మల్ని నడిపించి బలపరచనైనా వీని గ్రహించిన మనసుతో పాటు తండ్రి వందముల సూత్రుడు నీ ఎందు భయభక్తులు కలిగి నిలిచి ఉండే దగ్గర మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని నీ చిత్తం నెరవేర్చే విధంగా సహాయం చేసేయమని అందరికీ తోడై ఉండమని వాతావరణం అనుకూలపరచమని యేసయ్య యొక్క నామములో అడివేకుడుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపం చేసుకున్నాం. నాలుగు అతని అర్పణలను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని అనెను. ఎందుకంటే సత్క్రియ అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలండి. అందుకే ఇక సత్క్రియ అంటే మాటకి అర్థం ఏమిటి? ఇద్దరు కూడా దేవుని సన్నిధానికి వచ్చారండి. ఇద్దరు కూడా తమకు తోసిన అంటే వారికి తోసిన అర్పణలు తీసుకొచ్చారు. కానీ ఇద్దరు అర్పణలో కూడా అంగీకరించబడినయా? లేదండి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తానుసారంగా దేవునికి లోబడి దేవుడు ఎలాగైతే ముందుకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలో అది మనం ఆయన ద్వారా తెలుసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు మనం దేవుని ఘనపరుచుకునే వారమే ఉండాలి. అందులో ఒకళ్ళేమో ముందు తమ పాపాలను గుర్తు చేసుకున్నారండి. పాప పరిహారం కింద దేవుడు చెప్పిన విధంగానే ఒక బలిపశువుని తీసుకుని ఆ బలిపశువుని అర్పించి దేవుని సన్నిధానంలోనూ ఆవిడ సమర్పించాడు. అది దేవునికి ఎంతో ఇష్టకరమైంది. అంగీకరించారు. ఆయన అంగీకరించినప్పుడు అదే విధంగా సహోదరుడు ఏం చేశాడు? ఆయనకు ఉన్నటువంటి పొలంలో ఉన్న పంట తీసుకుని ఆ పంటను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. కానీ ఆ అర్పణ దేవునికి అంగీకారయోగ్యంగా లేదండి. అంగీకారయోగ్యంగా లేనప్పుడు అది అతను గమనించి ఆయనలోనూ అసూయ కోపం అనేది ఆయనలో ప్రవేశించిందండి. అసూయ కోపం ఎప్పుడైతే వచ్చిందో ముఖం ముఖం ఎందుకు చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది? ఎదుటివారి ఏడల మనం అసూయ కలిగి ఉన్నప్పుడు, మన బాధ కలిగినప్పుడు ముఖం ఏమవుతుందండి? ఖచ్చితంగా చిన్నబుచ్చుకుంటామండి. ఆ విషయం ప్రభు గమనించారు. నువ్వు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకుంటావు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు కూడా తల ఎత్తుకునే ఉందువు కదా. ఈ లోకంలో మనం తల ఎత్తుకుని జీవించాలంటే సత్క్రియ అనేది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకు సత్క్రియ అన్న మాటకి అర్థం ఏమిటి? ఈ లోకంలో మంచి పనులు కాదండి, దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనే అదే సత్క్రియ అండి. ముందు మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవునికి మహిమ తెచ్చేది, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేది మనం గమనించుకుని దానిని మన జీవితంలో ప్రభుకు అర్పించినప్పుడు ఖచ్చితంగా దానికి దేవునికి సంతోషం కలిగిస్తుందండి. అది మనకు సమాధానం తీసుకొస్తుంది. అలా కాకుండా ఏదో మనకు తోసింది మనం తీసుకొచ్చి ప్రభుత్వంలో కనపరుచుకోవాలని చూస్తే అది అంత ఆమోదయోగ్యం కాదండి. ఎందుకంటే మొట్టమొదట దేవుని ఉద్దేశం ఏమిటంటే
మనలో ఉన్న పాపము, అపరాధము, దోషములు అన్నీ కూడా కడగబడాలి. కడగబడటమే దేవునికి ఇష్టం అండి. మొట్టమొదటి పని అది. దేవుని నామంలో మనం కడగబడాలి. అందుకే మనకు కావాల్సినటి ఒక బలి అర్పణ. ఆ బలి అర్పణే ప్రభువుని మొట్టమొదటి సంతోషపరుస్తుందండి. ఆ యొక్క అర్పణ ఎందుకోసం? మనలో ఉన్న పాపములు, అపరాధములు, దోషములు మన మీద ఏలుబడి చేయకుండా పరిశుద్ధులుగా మార్చబడే విధంగా ఉండటమే సత్క్రియ అండి. మొట్టమొదటి మన కుమారుని తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవునికి లోబడే వారమే ఉండాలి. అందుకే వాక్యంలో మనకి ఏముండాలండి? భయము ఉండాలి, భక్తి ఉండాలి, లోబడే మనసు ఉండాలండి. ఇవన్నీ ఉంటేనే అది సత్క్రియగా ఉంటుందండి. అలాగే ఏబీలు ఏమున్నది? దేవుని మాటకు లోబడ్డాడు, లోబడి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. మొట్టమొదటి తన పాపాన్ని పరిహరించుకోవడానికి ఒక మంచి గొర్రెపిల్లను తీసుకొచ్చి అది సన్నిధానంలో తీసుకొచ్చి మొట్టమొదట దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన దేవునికి ఎంతగానో సంతోషపరచబడిందండి. అందుకే ఆయన్ని ఖచ్చితంగా దేవుడు దీవించాడు. అదేవిధంగాను ఆయన సహోదరుడు ఏం చేస్తున్నాడు? దేవుని కనపరుచుకోవాలి. కానీ ఏ విధంగా కనపరుచుకోవాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకుని కనపరచాలా, లేకపోతే మనం తోసిన విధంగా కనపరుచుకోవాలా? మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? దేవుని తెలుసుకోవాలండి, ఆ చిత్తం తెలుసుకోవాలి. అదే సత్క్రియ. సత్క్రియ అంటే మొట్టమొదటి దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మనం గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం దేవునికి లోబడే వారమునే ఉండాలి. అందుకే దేవుని మాటకు లోబడాలి. మొట్టమొదటి మనం దేవునికి భయపడాలండి. ఎందుకంటే ఆయన పైన ఉన్నవారు, మనము కిందన ఉన్నవారు అండి. పైన ఉన్న దేవుడిని మనం గణపరుచుకునే వారమే ఉండాలి. దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్ని మనలోంచి తీసివేసి మనం దేవునికి మనం అర్పించుకునే వారమే ఉండ. దేవునికి ఏది ఇష్టం లేదు మనలోనూ? పాపం ఉండటం ఇష్టం లేదండి. పాపాన్ని సహించే దేవుడు కాదండి. ఎందుకంటే పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు. పాపము గల హృదయంతో మనం దేవుని సమీపించి దేవుని ఆత్మ కోసమని ప్రయాసపడితే అది అడియాస అయిపోతుందండి. మొట్టమొదటి మనం చేయవలసింది ఏమిటి? మనం పరిష్కారం అండి. దేవుని తెలుసుకోవడమే సత్క్రియ. అని కుమారుని గ్రహించుకోవాలి, కుమారుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి, ఆయన మాటకు విలువనివ్వాలి, ఆ మాటకు భయపడాలి, లోబడాలి. అది చేయటానికి మనం ఇష్టంతో మనం దాన్ని నెరవేర్చుకునేవారునే ఉండాలండి. అది దేవునికి ఏం కలిగిస్తుంది? సంతోషకరంగా ఉంటుంది. అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతామండి. అందుకే మనం ఆ కార్యాలు చేయాలంటే మన వాకిట్లో ఏముండాలి? అమ్మా, అందుకే మన వాకిట్లోనూ పాపం ఉండాలా, లేకపోతే దేవుని పరిశుద్ధత ఉండాలా? ఎందుకంటే దేవుని పరిశుద్ధత మన వాకిట్లో ఉందనుకోండి, మనం బయటికి వెళ్తున్నా ఆశీర్వదిస్తుంది, లోపలికి వెళ్తున్నా ఆశీర్వదిస్తుందండి. కానీ పరిశుద్ధత కాకుండాను పాపం అనేది, అంటే పాపం ఎలాగ ఉంటుంది? కలహములు, దోషములు, అసూయలు, మత్సరములు, దేవునికి ఏది ఇష్టం లేదో అవన్నీ కూడాను మనం అనుదినము కూడా దాంట్లోనే జీవిస్తూ వాటినే మనం మూలం చేసుకుంటే మనం దేవుని ఎంత గణపరచుకోవాలనుకున్నా సరే, ఎందుకంటే భయభక్తులు ఎలాగ ఉంటాయంటే లోకానుసారంగా ఉంటాయి. మందిరంలో నుంచి మన భయం కలిగి ఉండి, మందిరం దాటిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉండి, మనం ఎప్పుడైతే మనం దేవుని అవమానపరిచేవారిగా ఉంటామో అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? నువ్వు అర్పణ ఇస్తావు, కానీ అర్పణ దేవునికి ఇష్టం లేనిది ఏదైనా తీసుకోగలుగుతారండి? అక్కడ పెట్టమ్మా అని చెప్తామండి. ఎందుకంటే ఒకళ్ళు వద్దంటే బాధపడతారో మనం ఏం చేస్తాం? మనం ఆ పక్కన పెట్టమ్మా, అదర చూద్దాం అంటాం. అదే కానీ ఇష్టమైంది వస్తే వెంటనే లేచి తీసుకుని సంతోషంతో తీసుకుంటాం. తీసుకొచ్చిన వారు ఏం చేస్తాం? మనం వారిని కూడా గణపరుస్తామండి. అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటి? దేవుని గణపరిచేవారునే. అదే సత్క్రియ. సత్క్రియ లేకపోతే పాపం అనేది వాకిట్లోనే ఉంటుంది. పాపం అంటే ఏమిటి? దేవునికి ఇష్టం లేని పని చేయటమే పాపం అండి. మనం జీవించడానికి దేవుడు ఇచ్చినది అన్నీ కూడాను దేవుని చిత్తమేనండి. మనం జీవిస్తున్నామంటే ప్రతీది కూడాను దేవుని చిత్తమే. చిత్తానికి లోబడి జీవిస్తాం, లేకపోతే చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తాం. ఎందుకంటే ఒక మాట అయినా సరే, అదే ఒక ఆలోచన అయినా సరే, లేదా ఒక పని అయినా సరే,
ఎందుకంటే ఎటువంటి పనులు ఉంటాయంటే తెల్లారుగానే ఏదైనా వస్తువు కనపడితే తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుండో అనిపిస్తుందండి. ఆ రకంగా ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. ఆ దేవుంది అనేది కూడా ఉండదండి. దేవుంది లేకపోతే వేరే వాళ్ళది అదే ఏది ఉండదండి. ఆ మనసు కలిగి ఉంటే ఎలాగైనా సరే. అంటే ఈరోజు 2 రకాల సంఘటనలు చూసాము, ఆ మధ్యన కూడా చూసామండి. ఎందుకంటే మన మందిరం కాడ కొబ్బరి చెట్లు ఉంటాయి. అవి మేము కోసి లోపల వేసుకోవాలని ఎప్పుడు కూడా ఉండదండి మాకు. అవి రాలినప్పుడు పక్కన ఉన్న ఆయన తీసుకొచ్చి ఇంట్లో వాకిట్లో పడేసి వెళ్ళిపోతాడు. పట్టించుకోం. నేను చూస్తూ ఉండగా పక్క ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ పిల్లల్ని ప్రహారీ కూడా దింపించి కాయలు తీసుకుని లోపల వేసేసుకుంటుంది. నేను చూసి, అమ్మ నువ్వు కావాలితే అడిగితే నేను ఇస్తాను కదా, నువ్వు ఆ పని చేయటం ఎందుకు అని గబా తీసుకునేది లోపల పెట్టి పోయింది. అంటే పిల్లలకి ఏమి నేర్పించింది? అదే పాపం ఈరోజు నీ ఇంటికి నీ పని చూసుకుంటూ ఉంటేనే ఆ కాయ పడతాం చూసి గబగబా ఈ గోడ దూక్కపోయాడు. నా పని చూసుకుని వెళ్ళి నేను కొబ్బరికాయ తీసుకుని లోపలాడేసుకున్నాను. ఎందుకంటే రేపు సుధీర్ వాళ్ళు వస్తే కావాలి తెచ్చుకున్నాను. కానీ ఆ ఏళ్ళ కనుక మీరు చెప్పిన హెచ్చరికని వారు పట్టించుకుని ఉంటే ఈరోజు పిల్లలు పని చేయరు కదా మళ్ళీని. అటువంటిప్పుడు మన దేవుని ఆశీర్వాదం కావాలని మనం ప్రయాసపడితే ఆ దేవునికి ఎలా కనపడుతుంది? హేవగింపుగా కనపడుతుందండి. ఆ దేవుడు మెచ్చుకోడండి. చీపురు పుల్లైనా సరే అది మంద కాదు అంటే, ఒకవేళ సేవకులైనా సరే వాక్యం అని హెచ్చరిస్తున్నప్పుడు దాని వైపు మన దృష్టి ఉండకూడదండి. అది సత్క్రియ కాదు, దేవునికి ఇష్టం లేని క్రియ. అది ఏదైనా సరే మన వల్ల ఇతరులు ఇబ్బంది పడతాం, కానీ అటువంటిది ఏదైనా అది ఒక మాట అయినా సరే అండి, ఏదైనా సరే ఒక మాట మనం దేవుని నోట్లోంచి రావాలండి. ఆలోచన అయినా సరే ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలి? దేవునిలోంచి రావాలండి. అది మరి బయట పెట్టుకునే వారమే ఉండాలండి. అంటే దేవుని క్రియ జరగాలి. అప్పుడు దేవుని మెచ్చుకునే క్రియలు ఎప్పుడైతే మనలోంచి బయటకు వస్తాయో దేవుని కార్యాలు కూడా మనం ఖచ్చితంగా చూడగలుగుతామండి. సత్క్రియ లేకపోతే వాకుట్లో ఏముంటుంది? పాపమేనండి. వస్తున్నా పట్టుకుంటుంది, వెళ్తున్నా పట్టుకుంటుంది. ఆ కార్యాల మీదే మన దృష్టి ఉంటుందండి. అది ఎంత మాత్రం యోగ్యత కాదండి. ఎందుకంటే పాపం ఇవాళ మనకు బాగానే ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న అది మనని నిత్య నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు మనలో ఏముండాలి? వాక్యం అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే గౌరవం ఉండాలి. వాక్యం చెప్పిన దాన్ని మనం ఎప్పుడు గ్రహించుకుని దాని ద్వారా జీవించడానికి మనం ప్రయాసపడేవారునే. అప్పుడు ఆ మాటకి ప్రయాసపడే భారములు వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి సులువు, మీ కాడి బరువు. అదేవిధంగా ఇంకో మాట కూడా అన్నారండి, నా దగ్గరకు వచ్చి నేర్చుకుని, నీ సాత్వికుడును దీనమనస్సు గలవాడును నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి. అందుకే దేవుని సన్నిధానం మనం జీవించే విధానాన్ని నేర్చుకునేవారునే. ఎందుకంటే మనం ఆయనలోకి మనం వెళ్ళాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఆయన ఉన్న చోటుకి మనల్ని తీసుకెళ్తానికి వచ్చారు ఆయన. కాబట్టి ఆయన కుమారుడు స్వరూపాన్ని ధరించడానికి మనం ఆయన ఆశ్రయించేవారునే ఆయన స్వరూపాన్ని ధరించాలంటే మొట్టమొదటి మనకి ఏం కావాలి? పాప పరిహారం అండి. అటుగా మొట్టమొదటి బలి ఏమిటి? పాప పరిహార బలి. అదే ఒప్పుకోవటం అండి. ప్రభా మాలో ఉన్న అపరాధాలు క్షమించమని ఎప్పుడైతే మన దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటామో, అని కుమారుడి స్వరూపంలోను ఆ నామములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ దేవునికి ఏం కలుగుతుంది? దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైనటువంటి ఒక బలిగా మారుతుంది. అందుకే దేవుల్లో మనం భయభక్తులు కలిగిన వారు ఉన్నప్పుడు పాపం అనేది మన ఏపుకి కనబడమన్నా. కానీ ఆ మాట మీరు అర్థం చేసుకోవాలంటే మొదటి యోహాను పత్రికలోను 5వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది చూడమ్మా. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుని కనుక దుష్టుడు వానిని ముట్టాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని గ్రహించుకొని ఉన్నామో, మన ఎడల దేవుని చిత్తం ఏమిటి? మన పరిశుద్ధులుగా ఉండాలి.
ఎంతగా మనం పరిశుద్ధులుగా ఉంటామో కుమారుడు మనలో ఉంటారు. ఆయన వాక్యం మనలో ఉంటుంది, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. మనల్ని నడిపిస్తారు. ఎక్కడ నడిపిస్తారు? తను అనుకున్న చోటుకు మనల్ని నడిపిస్తారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ స్థలంలోకి మనల్ని నడిపిస్తారు. అదే రక్షణలోకి నడిపించబడతామండి. అంటే మొట్టమొదట అక్కడ ఏ బేలును అదేవిధంగా కయ్యూని కూడా ముందు పెట్టారండి. ఇద్దరు కూడా తలవ రకాన్ని ఉన్న 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 మా తలవ రకం మార్గాన్ని ఎంచుకున్నారండి. అదే ఒకడేమో లోక మార్గం, అదే విధంగా ఒకళ్ళు ఏం చేశారు? ఖచ్చితంగా దేవుని మార్గం అండి. ఇక్కడ మనం ఏ మార్గం ఎంచుకోవాలి? దేవుని మార్గం అండి. దేవుని మార్గం ఎంచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను తనున్న చోటుకు మనల్ని మార్గంలో ఖచ్చితంగా మనల్ని నడిపిస్తుంది. కానీ లోక మార్గాన్ని ఎంచుకున్నాం అనుకోండి, లోకం ఎక్కడికి వెళ్తుందో మనం అక్కడికి వెళ్ళిపోతాం. సత్క్రియ అంటే దేవునికి లోబడి భయభక్తులతో జీవించి ఆయన ఎరిగి ఉండటమే ఎప్పుడు సత్క్రియ అండి. సత్క్రియలో ఉన్నప్పుడు ఏ పాపము కూడా మన మీద ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. అది రోమీలు 10:8 చూడమ్మా. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఇక్కడ మొట్టమొదటి మనం ఏం చేయాలి? అదేమని చెప్తున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అంటే ఇందుకే మనలో ఎవరున్నారు? ఖచ్చితంగా వాక్యం ఉంది కదండి మనలోను. ఆ వాక్యం ఎక్కడున్నది? ఎందుకంటే ఒక ఆయన అన్నాడంట, అయ్యా మీరు రక్షించబడాలంటే క్రీస్తుని ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము? అది చనిపోయి సమాధిలో ఉన్నారు కదా, ఆ మాట కూడా రాయబడిందండి. అనుకుంటున్నామేమో ఆయన సమాధిలో లేరండి, సజీవుడు ఈ పరలోకంలో ఉన్నారు ఆయన. అది మనం గ్రహించుకోవాలండి. ఆయన సజీవుడు ఆయన. మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కి మనం ఆయన తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఆయన ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. అందుకే వాక్యం ఎక్కడున్నది? మనలోనే ఉన్నది, మనల్ని నడిపించడానికి మనతోనే ఉందండి. నీ వద్దను నీ నోటిలోను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం అండి. ఏం వినాలి? దేవుని ఉద్దేశాన్ని వినాలి, దేవుని చిత్తాన్ని వినాలి, దేవునికి ఏది ఇష్టం లేదో వినాలి. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది దేవునికి ఇష్టమైంది కాదండి, ఏది ఇష్టం లేదో తెలుసుకోవాలండి. ముందు ఏది ఇష్టం లేదో ప్రభుకు మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ కార్యాల్లోకి వెళ్లకుండా మనం మొట్టమొదటి మనం ఖచ్చితంగా భద్రపరుచుకుంటామండి. ఇక్కడ దేవునికి ఏమి ఇష్టం లేదు మనలోను, అవి తీసివేసుకోవడానికి మనం ప్రయాసపడతాం. ఎప్పుడైతే దేవునికి భయం పడి దేవుని నిలవడానికి ప్రయత్నం చేస్తామో అదే రక్షణ కారణం అవుతుంది. ఎందుకంటే మరి రక్షించబడాలంటే అక్కడ ప్రభు యొక్క చేసిన కార్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం వినాలి, గ్రహించుకోవాలి. అది చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన ప్రభువని ఒప్పుకొని దేవునికి లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. అందుకే నోటితో ఒప్పుకున్నాం, ఆ నోటితో ఒప్పుకున్నదాన్ని ఎక్కడ చేయాలండి అమ్మా? నోటితో ఒప్పుకున్నదాన్ని విశ్వాసంతో హృదయంలోనూ భద్రపరుచుకుని అంగీకరించే వారునే ఉండాలండి. అదే మనకి మూలాధారం అండి. ఇంకోసారి చదువు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. అది రక్షణ అండి. మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆయన ప్రభువు అని మనం ఒప్పుకోవాలండి. మరి ప్రభువు అని మనం ఒప్పుకుని మనం ప్రభువు అని పిలిచినప్పుడు ప్రభువు అన్న మాటకి అర్థం ఏమిటి? ఆ మాట ప్రభువు అన్న మాటకి అర్థం ఏమిటంటే
చిత్తం ప్రభువా అంటే చిత్తం అంటే నువ్వు ఏం చెప్పినా సరే మేము నెరవేరుస్తాము అని మనం అంగీకరించటం అండి. ఎప్పుడైతే మనం ఒకరిని ప్రభువాన్ని పిలిచామంటే నువ్వేం చెప్పినా సరే మేము మా హృదయపూర్వకంగా దాన్ని పూర్తి చేస్తాము అని ఒప్పుకోవడమే ప్రభువాన్ని పిలుస్తాం అండి. మన ప్రభువుని మన మనస్ఫూర్తిగా మన ప్రభువాన్ని మనం పిలుచుకున్న తర్వాత ప్రభు చిత్తాన్ని ఏం చేసుకోవాలి మన జీవితంలోనూ మొట్టమొదటి విలువనిచ్చి ఆ చిత్తాన్ని గౌరవించుకుని భయభక్తులతో మనం దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకునేవారుమనే ఉండాలి. ఆయన మృత్యుడయ్యాడు కానీ ఆయన సజీవుడే తిరిగి లేచాడు. ఆ సత్యాన్ని ఒప్పుకుని మనువు కూడా ప్రభు దేనికోసం మృతులయ్యారో ఆ సిలువును మనువు కూడా మోసుకుంటూ ఏ పాపం కోసం అయితే ఆయన మృతులయ్యారో ఆ పాపాన్ని మనువు కూడా సిలువును వేసి దాన్ని విడిచిపెట్టేసేవారుమనే ఉండాలి. అంగీకరించటం అండి. అప్పుడు దేవుని చిత్తం మనలో నెరవేరింది అనుకోండి, అది మనకి రక్షణ కారణం అవుతుంది. ఎందుకంటే నోటితో మనం ఒప్పుకుని మన చేతలతో మనం దేవుడు తెలియని వారుగా ఉన్నాం అనుకోండి, అక్కడ రక్షించబడిన వారం అవుతామా రక్షణ లేని వారం అవుతాం. ఈ నోటితో ఒప్పుకున్నాం మనం, కానీ ఒప్పుకున్నదా మన క్రియల్లో కనపడకపోతే అంటే దేవుడు మెచ్చుకునే కార్యాలు మనం చేయలేకపోతే అంటే మనం చేసిన క్రియలు ఆయన అంగీకరిస్తారండి? ఏమాత్రం అంగీకరించరండి. అందుకే ఆ విషయంలో కయ్యోనికి కోపం వచ్చింది. చూసావా, నాకన్నా చిన్నవాడిది శుభ్రంగా అర్పణ తీసుకున్నాడు, నాకు అన్నీ తెలుసు, నాన్న పెద్దవాడిది తీసుకోలేదు అని ముఖం చినిపించుకోవడం అంటే ఆ తమ్ముడి మీద అసూయ ద్వేషంతో నిండిపోయి ఉన్నది. అది గమనించేది ప్రభు అంటున్నాడు, బట్ నువ్వు ఎలా ముఖం చిన్నపుచ్చుకుని ఉంటావు, నువ్వు తల ఎత్తుకోవాలంటే నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోకుండా ఉంటావా? అందుకే మనం ఖచ్చితంగా ఎవరి ఉద్దేశాన్ని తెలుసుకోవాలండి? దేవుని ఉద్దేశం అండి. ఏమి చిత్తాన్ని తెలుసుకున్నాం అనుకోండి, దేవుడు మెచ్చిన క్రియలు మనం చేయటానికి ముందుకు వెళ్ళేవారునే ఎప్పుడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఐక్యమత్యం అనేది చాలా ప్రాముఖ్యం అండి. అందుకే సందర్భం వచ్చింది కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. సంఘం అనేది క్రీస్తు అనేది ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి ఎక్కడ నాటబడింది? క్రీస్తు కొండ మీద, అంటే ఈ మందిరములోను. దానికి మనం అంటగట్టబడ్డాం. ఏది ఏ కొమ్మలుగా ఉన్నామో అడవి ద్రాక్షలోంచి మనం కొయ్యబడి నిజమైన ద్రాక్షావళి అటువంటి క్రీస్తు ద్రాక్షావళిలోకి మనం అంటుకట్టబడ్డామండి. కానీ అంతకుముందు మన పూర్వ జీవితం ఏమిటి? కేవలం అడవి ద్రాక్షావళి అండి. అవి ఏం కాస్తాయి? కారు ద్రాక్షలు కలిగినటువంటి ఫలాలు ఇచ్చేవారుగా ఉన్న మనల్ని అందులో కొమ్మలు కత్తిరించి నిజమైన ద్రాక్షావళిగా ఉన్నటువంటి ప్రభు యొక్క ఆయనకు లోబను అంటుకట్టబడ్డామండి. అంటుకట్టబడిన తర్వాత దానికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చేది ఎవరు? ఆ యొక్క పొలం యజమాని. ఈ యొక్క యజమాని ఎవరు? ఆ యజమాని యెహోవా తండ్రిని. అని కుమారులో మనం అంటుకట్టబడ్డాం. అంటుకట్టబడిన మనము మరి ఎటువంటి ఫలాలు రావాలండి? మంచి ద్రాక్షావళిలోంచి వచ్చిన ఫలాలు రావాలా, లేకపోతే మన పూర్వంలో ఉన్నటువంటి ఫలాలు రావాలా? మంచి ద్రాక్షావళిలో అంటకట్టింది ఎవరు? ప్రభువేనండి. ఆయనే తీసుకొచ్చి మనల్ని తన కుమారుడు యొక్క ద్రాక్షావళిలో అంటకట్టారండి. అంటకట్టబడిన తర్వాత మన స్వరూపం మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు దేని మీద ఆధారపడి ఉన్నాం? ఈ లోక ద్రాక్షావళి మీద ఉన్నామండి. కానీ దాంట్లోంచి మనం తెంపివేయబడ్డాం కాబట్టి ఇప్పుడు దేనికి అంటుకట్టబడ్డామండి? ఇప్పుడు క్రీస్తులో అంటుకట్టబడ్డామండి. క్రీస్తులో అంటుకట్టబడటమే సంఘం అండి. ఎందుకంటే ఆ కొమ్మల్లో ఒకటి ఎండిపోయింది అనుకోండి, ఆ ఎండిపోయిన కొమ్మనే మొక్కలు ఉండిస్తామండి. క్రీస్తులో కానీ ఎవరైనా అభ్యంతరంగా ఉన్నామనుకోండి, అది ఖచ్చితంగా ప్రభుకి ఎలాగుంటుంది అంటే మన శరీరం చూసుకోండి. ఈ శరీరంలో ఒక అవయవం కనుక బాధపడితే ఆ బాధ ఉన్న శరీర అవయవాలు అన్నిటికీ వర్తిస్తుందా లేదా? అమ్మా, అంటే ఈ శరీరమే సంఘం. ఈ సంఘాన్ని శిరసే ప్రభువు.
ఇందులో ఒక్కొక్కరు ఒక అవయవం ఒక్కొక్క మనిషి అండి. అందులో అంటుకట్టబడ్డాం మనం. ఆయన ఆదేశాలతోనే మనం నడిపిస్తాడు అన్నీ. దేవుని చిత్తం అంతా ఎక్కడున్నది? ఇక్కడ మనకి ఇక్కడే ఉంటుందండి. అది నెరవేర్చుకుంటాం మనం. కానీ ఈ చిత్తాన్ని విడిచిపెట్టేసి మన చిత్తాన్ని నెరవేర్చుకుంటే అది 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 ఎలా ఫలాలు వస్తాయండి? అందులో అంటుకట్టబడినప్పుడు ఏదైనా ఒక దానికి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది మిగతా ఉన్న అన్నిటికీ కూడాను ఆ బాధ వర్తిస్తుందండి. ఎందుకంటే మన శరీరంలో ఒక చెయ్యిగా నన్ను ఎప్పెట్టింది అనుకోండి, ఆ బాధ కేవలం చెయ్యే భరిస్తుందా అమ్మా? ఈ ఒక చెయ్య భరిస్తుందా? శరీరం అంతా అనుభవించవలసిందేనండి. సంఘం కూడా అంతేనండి. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకో. మన అభ్యంతరంగా ఉన్నామా? కానీ ఉన్న సంఘానికి అంతటి కూడా అది పెనుభారం అయిపోతుందండి. ఎందుకంటే అభ్యంతరంగా ఉన్న సంఘంలోకి కొత్త ఆత్మలు రావండి. కేవలం అందులో ఏమి రావాలి? దేవుని మహిమపరిచే విధంగా, దేవుని యొక్క ద్రాక్షరవల్లి కింద నలుగురు తృప్తిపరిచే విధంగాను మంచి ద్రాక్ష రసాన్ని మనం అందించే వారమునే ఉండాలి. అది దేవుని చిత్తం. అది నాలో అభ్యంతరమైనా సరే, మీలో అభ్యంతరం ఎవరు అభ్యంతరమైనా సరే, అభ్యంతరపరచబడిన వాడు దేవుని దృష్టికి ఎలా ఉంటాడండి? దేవుని కోపానికి ఆ మాట కూడా మత్తయి సువార్తలో ఎక్కడ ఉంటుందండి. మీరు ఏమైనా అభ్యంతరం పెడితే వాడు తిరగల రాయిలు కట్టి అదిలో తీయొద్దులేమ్మ కాబట్టి సముద్రంలో పాడేయటం ఎంతో ఉత్తమమైన వాక్యం రాయబడింది. ఎప్పుడు కూడా మనం సంఘంలో ఉన్న మనం ఒకరి మీద ఒకరు అభ్యంతర పడకుండా జాగ్రత్త పడేవారమని ఏమైనా సమస్య ఉందనుకోండి, వాక్యం ద్వారా ప్రభు దగ్గర తీసుకెళ్ళి. ఎందుకంటే ఆయనే పరిష్కరించగలిగిన సమర్థుడే. ఆయన దగ్గర తీసుకొచ్చి మనం పరిష్కరించుకున్నాం అనుకోండి, ఆ సమస్య అక్కడితో తీరిపోతుందండి. కానీ మనలో మనమే తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి? ఇంకా గలిబిలైపోతుందండి. ఇంకెలా వృద్ధి చెందుతుందండి? అందుకే ఎప్పుడు కూడా సత్క్రియ అంటే ఏమిటి? ప్రభు ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, ప్రభులో నిలవాలి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, ప్రభు ద్వారా నడిపించబడటానికి ఇష్టపడాలి, ప్రభు కుమారుని మందు ప్రాముఖ్యత ఇవ్వాలండి. ఆ ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటి ఆయన పాపముల కోసం ఆయన దగ్గర బలిపశువుని తీసుకొచ్చారండి. ఆ బలిపశువు దేవునికి ఎలా ఉన్నది? ఇష్టమైన ఇంపైన సువాసన కింద ఉన్నదండి. అందుకే ఆయన ఆశీర్వించబడ్డారు. మన దేవునికి మెచ్చుకునేదాన్ని మనం మన జీవితంలో అర్పించుకునే వారమునే మనం ఎప్పుడూ కూడా కుమారుణ్ణి ఇక్కడ ప్రభువుకు అర్పించుకోవాలండి. వాక్యం మనలో ఉన్నది. ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చుకున్నాం అనుకోండి, ఆ దేవునికి అర్పణ అవుతుందండి. అది మనలోనే ఉన్నది, మన నోట్లోనే ఉన్నదండి. ఆ వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. వాక్యమే మనం నడిపే. నీ వాక్యమే నా పాదములకు దీపమాయను. ఎందుకంటే ఇంకా లోతుకి వెళ్ళాలంటే మీకు అర్థం కావడం చూడండి. యెహోవా తండ్రి అన్నాడు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి చివరి వరకు తీసుకెళ్ళారు. కానీ కానాను వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? ఇద్దరు, కాలేబు, యెహోషువ. మోసే కూడా వెళ్ళారు. కారణం ఏమిటి? దేవుడు వారితోనే ఉన్నాడు, వారిని నడిపించారు. కానీ ఎన్నాళ్ళు దేవునితో ఉన్నా సరే దేవుని చిత్తాన్ని తెలుసుకెళ్ళిపోయారు. కేవలం తమ చిత్తానికే విలువనిచ్చారు, కానీ దేవుని చిత్తానికి విలువనిచ్చారండి. ఎప్పుడు చూసిన కొట్లాటలు, అసూయలు, ద్వేషాలు ఎన్ని ఏం చేస్తే దేవుని ఉద్దేశాన్ని మనలో నెరవేర్చలేవండి. అందుకే మొట్టమొదటి మనం చేయవలసింది దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఆయన మీద ఆధారపడేవారునే. అది సత్క్రియ. ఆయన కుమారుని మన నోటితో అంగీకరించాలి, విశ్వాసంతో హృదయంలో మనం చేర్చుకునేవారునే ఉండాలండి. ఆ విధంగా ఎప్పుడైతే వెళ్తామో అదే మనకి రక్షణలోకి నడిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడ 32-33 వచనాలు. 10వ అధ్యాయం 32-33 వచనాలు. మనుషులు ఎదురు నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట అని ఒప్పుకోవటం అండి. ఎప్పుడు కూడా దేవుని క్రియలు ఎక్కడ జరగాలి అమ్మా? దేవుని క్రియ ఎప్పుడు రహస్యంగా ఉండకూడదండి. బహిరంగంగా నలుగురు చూసే విధంగా మనం ఎప్పుడూ కూడాను ఆయన క్రియలు జరిగించుకునేవారమునే
ఉండే. ఎప్పుడైతే మనం ప్రజలలో అందరిలో ప్రభువుని ఒప్పుకుని ఆ చిత్తానికి లోబెడతామో అప్పుడు దేవుడు కూడా పరలోకంలో ఏం చేస్తారండి? మనిషి ఏదో నేను మనిషి ఏదో ఎవరు నన్ను ఎరుగుతారని చూడండి. అంటే దేవుడు ఏడు తెలియని వారి కింద మనం ఉన్నామనుకోండి, రేపు పొద్దున పరలోకంలోను అక్కడ మన గురించి సాక్ష్యం ఎవరు చెప్తారు? పాల్గొని తీసుకోవాలండి. చిన్నదైనా పెద్దదైనా సరే, ప్రభు కార్యాల్లో ఏ కార్యాలైనా సరే మన ఓపికను బట్టి మన ఇష్టపూర్వకంగా ఏం చేయాలి? దేవుని కార్యాలు మనం పాల్గొని తీసుకునే వారిని కార్యములో పాల్గొని తీసుకోవటమే దేవుని ఎరిగి ఉన్నానని ఒప్పుకోవటం అండి. మనకు తెలియని కింద మన ఇష్టం లేకున్నట్టుగా మన పక్కన పడేసే వారికి ఉన్నాం అనుకోండి, రేపు వద్దని అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను మన గురించి ఆయన ఏమంటారు? ఆయన ఎవరో మాకు తెలియదు. సాక్ష్యం ఎవరిలోంచి రావాలి? మనకి దేవునిలోంచి అండి. ఆ చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ఏ పని అయినా సరే ఆయన తెలుసుకుని ఉన్నాం. అది మన క్రియలలో చూపించుకునే వారునే ఉండాలి. అది నలుగురి ఎదుట మనం ఎప్పుడైతే ఒప్పుకుని మనం సంతోషంతో జరిగించుకున్నామో ప్రభువును మనం మహిమపరుచుకునే వారు ఉంటామండి. అది దేవునికి ఇంపైన సువాసన కింద ఉంటుంది. అది మన వల్ల చిన్న పని అవ్వచ్చు, కానీ ఆ చిన్న పని వల్ల దేవునికి ఏం కలిగింది? చిన్న పనే, కానీ ఆ చిన్న పని వల్ల ఏమైంది? దేవునికి మహిమ, ఘనత, అదే ప్రభావం కలుగుతుంది. ఆ దేవునికి ఇంపైన సువాసన కింద ఉంటుంది. అది ఎంత చిన్న పని, మన ఓపికను బట్టి ఏం చేసుకోవాలి? మనం దాంట్లో కూడా చెయ్యి వేసుకునే వారమునే, పాల్గొని తీసుకునే వారమునే ఉండాలి. అలా నలుగురు కలిసి ఏకత్వంలో ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు అన్నమాట ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న అభిప్రాయం ఏమిటంటేనే గది మొత్తం హాల్ అంతా నిండిపోవాలి, కాంపౌండ్ అంతా నిండిపోవాలి ఆలోచన అండి. కానీ ప్రభు ఆలోచనలో లేరండి. ఎక్కడ ఎంతమంది ఉన్నా సరే ఒకరి మనసు ఒకరు అంగీకరించే విధంగా ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు అనే వాటికి అర్థం ఏంటి? ఇద్దరు మనసులు అంగీకరించి ప్రభువుతో ఏకీభవించేవారు. ప్రార్థన అయినా సరే, ఆరాధన అయినా సరే, పాటలైనా సరే, వాక్యం వినటమైనా సరే, ఏదైనా సరే మనం అక్కడ ఎవరితో కలిసి అంగీకరించాలి? ఏకాభిప్రాయం. ఇద్దరు ముగ్గురైనా సరే, ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ప్రభు ఉంటారు. కానీ అక్కడ జరగవలసిన సంఘటన ఏమిటి? ఏకీభవించడం అండి. అందుకే ఆయన చిన్న మంద భయపడకూడి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే నేను అక్కడ ఉంటాను. ఏక మనసు, ఏకాభిప్రాయం కలిగి దేవుని గణపరుచుకునేవారునే ఉండాలి. ఆ ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయి. చిన్న పని అయినా పెద్ద పని, ఏ పని అయినా సరే మన చెయ్యి వేసి దాన్ని ముందుకు వెళ్ళేవారునే ఎరిగి ఉన్నామని మనం ఒప్పుకోవాలి. ఆ పనిలో మనం పాల్గొని తీసుకున్న వారునే ఉండాలి. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఆ విషయంలో మనకు ఉంటుందండి. అదే ఫిలిప్పీలు 2:1 చూడమ్మా. క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ అయినను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారై ఉండి ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చెయ్యుడి. హల్లెలూయా. ఏబేలు కయ్యూను అన్నదమ్ములే, ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారండి. కానీ ఇద్దరిలో ఐకమత్యం ఉందండి అమ్మా? ఇద్దరిలో ఐకమత్యం ఉందా? ఐక్యంతో కూడుకుని దేవుణ్ణి ఆరాధించడమే సత్క్రియ అండి. ఏదైనా సరే ఏక మనసుతో మనం దేవుని గణపరుచుకునే వారమునే ఉండే. ఏక మనసు చేసుకుని అనుకోండి ఓ పండగలా జరిగిపోతుందండి. ఆ రోజు అంతా ఏం కలుగుతుంది? పండగ సంతోషం అండి. ఏక మనసుతోనూ ఐక్యమత్యంతో మనం ఎప్పుడైతే జరిగించుకుంటామో అప్పుడేనే అది పండగగా మారుతుందండి. మొట్టమొదటి మనం
దేవుని విషయాల్లో మనం ఎప్పుడు కూడా మొదటి స్థానంలో నిలిచేవారమునే ఉండాలి. ప్రార్థనలో ఏ విషయంలో అయినా సంతోషంతో జరిగించుకున్నాం అనుకోండి, ఆ దేవునికి ఎలా ఉంటుంది? ఇంపైన సువాసన కింద మారుతుంది. ఇప్పుడు ఐక్యమత్యం అనేది చాలా ప్రాముఖ్యం అని. సరే, యోహాను సువార్త 12:42 చూడమ్మా. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఎవరిని? ప్రభువుని ఒప్పుకోలేకపోతున్నారండి అని వెంబడించడానికండి. కానీ లోపలేమున్నది? అయ్యా ఆయనంటే మాకు భయభక్తులు ఉన్నాయ్యా, ఆయనంటే మాకు ఇష్టమైన అయ్యా, ఆయనతో నువ్వు నడుస్తామయ్యా, ఆ ప్రేమను కనబరుస్తామండి. కానీ బయట సమాజానికి ఏమి ఇస్తాం మనం? అందుకని బయటికి సమాజానికి మొదటి స్థానం ఇస్తున్నామా, దేవునికి ఇస్తున్నామా? ఖచ్చితంగానండి. అది మొట్టమొదటి స్థానం ఎవరిది? ఇప్పుడు సమాజానికి కాదండి. వేస్తారేమో, వేస్తారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన చూడండి, మా అమ్మమ్మ గారిది. అయిన వాళ్ళందరూ వేలేస్తామన్నారు, వేసారు. మీరేయటం ఏంటి, వేలేయటం ఏంటి, మిమ్మల్ని మేము వేలేసి వెళ్ళిపోతామని చెప్పి శుభ్రంగా తమ ఆస్తులను మూటగట్టుకుని కర్ణాటక తుంగభద్ర దగ్గరికి వెళ్ళి అవి ఉండిపోయారు. మళ్ళీ జీవితంలో మళ్ళీ ముఖం చూడలేదు. మీరు నన్ను వేలేయటం ఏంటి, మేమే మిమ్మల్ని వేలేస్తాం. కూతురింట్లో కూడా రాలేదండి, 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళే రావాలి, కానీ మా దేవుడు మీకు అవసరం లేనప్పుడు మీరు మాకెందుకు అవసరం? మళ్ళీ రాలేదండి. మా తాత వచ్చేవాడేమో, కానీ మా అమ్మమ్మ మాత్రం మళ్ళీ ముఖం చూడలేదు. మా దేవుడిని వెలివేస్తా అన్న వారింటికి మేమెందుకు వెళ్తాం? ఎందుకంటే ఎవరిది మొదటి స్థానం? దేవుడు మొదటి స్థానం ఇవ్వాలండి. ఎందుకంటే చిన్న సాక్ష్యం ఏమిటంటేనే, ఆమె చనిపోయేటప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ మా సుధాకర్ వాళ్ళ డాక్టర్ గారు ఉండేవారు అనమాట. అచ్చం ఆయనలాగే ఇప్పుడు ఈయన ఎలాగుంటాడో ఈయన చూస్తే ఆయన చూడక్కర్లేదు, మనిషి కూడా అలా కలిసిపోయేవాడు అన్నమాట. ఆయన సాయిబు గారు అనేవారు. మేము ఏం చేసేవాడు? సాయిబు డాక్టర్ గారు అనేవారు. ఆయన ఏం చేసేవాడు? ఎప్పుడును మా అమ్మమ్మ ఏమో అమ్మ అనేవాడు, ఇంక మా మాయల్ని ఏమో అన్నయ్య అనేవాడు. అలా ఇంట్లో కలిసిపోయాడు. మమ్మల్ని ఏమో మేనలుడు అని పిలిచేవాడు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే పరిగెట్టుగా వచ్చేవాడు, వైద్యం చేసేవాడు. చాలా బాగుండేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంట్లో మనిషి కింద ఉండిపోయేవాడు అమ్మ. ఆయన అమ్మమ్మ గారు చనిపోయే సమయంలోనూ పొద్దున్నే నేను మోకరించుకొని ఉండి ప్రార్థన చేసుకునేది. ఆయన వచ్చేదోడికి ప్రార్థన చేసుకుంటుంది. ఇవి పరీక్ష చేయాలి. ఆయన కూర్చున్నాడు ఆ ప్రార్థన లేకదే ఆయన కూడా మోకరించాడు. ఆయన మోకరించినప్పుడు ఆయనకి ఏం దృశ్యం కనపడిందంటే, ఈమె ఎత్తబడటం తీసుకెళ్ళటం ఏం చూస్తున్నాడు అంటే ఆమె మరణాన్ని ఆయన చూస్తున్నాడు. ఈమె ఎత్తబడటం, దూతలు తీసుకెళ్ళటం. ఎందుకంటే అటువంటి దర్శనం ఆయన చూశాడంటే ఆయన కూడా ఎలా మోకరించాడండి. ఆ దర్శనం వచ్చి 2-3 రోజులకి చనిపోయింది. ఆ తర్వాత ఆయన సమాధి చివరి వరకు వచ్చాడు. సమాధి కాడ సాక్ష్యం చెప్పాడు. మొదటి స్థానం ఎప్పుడు కూడా మనం
ప్రభువుకి అర్పించుకునేవారమునే. ప్రభువుని ఎరిగి ఉండుటయే ఇప్పుడు సత్కార్యం అని, మంచి కార్యం అని. ఆ కార్యంలో మనం ఉన్నామనుకోండి, మనం ప్రతి ఒక్క విషయంలో దేవుని సహాయంలో ముందుకు వెళ్ళేవారమునే. ఎందుకంటే మన స్థానం ఎక్కడ ఉంటుంది? దేవుడు ఉన్న చోట ఉంటుందని. అందుకే ఇక్కడ అధికారులాగా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వెలేస్తారేమో, పెళ్ళిళ్ళు అవ్వేమో, లేకపోతే అది ఈ అవ్వేమో అని చెప్పి మనం అభ్యంతరాలు పెట్టుకుని ఎరిగి ఉన్న ప్రభువుని కూడా ఎరగనట్లుగా మనం నటిస్తే ఆ దేవునికి ఎలాగ ఉంటుందండి? అవమానకరంగా ఉంటుందండి. అందుకే ఆయన అంటున్నారు మరి, ఇవన్నీ ఇలా చేసిన తర్వాత పేతురు, యోహాను వీళ్ళందరినీ పిలిచి మీరైనా నాతో ఉంటారా అని అడుగుతాడు. ఆ తర్వాత అయ్యా మేము ఎక్కడికి వెళ్తామే నిన్ను విడిచి, ఆ మాటలు నా తర్వాత రాయబడి ఉంటాయి చూడండి. ఎందుకు ప్రభుని విడిచి మనం ఎక్కడికి వెళ్తాం? నీవే కదా మాకు నిత్య జీవాన్ని ఇచ్చేది. అది ఎరిగి ఉండటమే సత్క్రియ. ఆయన నిలిచి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఏమి ఇస్తారు ఆయన? అమ్మా, మనకు కావలసిన నిత్య జీవం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుని ఎరిగి ఉండాలి. దేవుని ఎప్పుడు కూడా మొదటి స్థానంలో నిలుపుకునేవారునే ఉండాలి. ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకునే వారికి ఉన్నామనుకోండి, ఆయనే మనకి సమస్తం అనుగ్రహిస్తారు. పరలోకానికి సంబంధించి ఏదైనా సరే, ఈ లోక సంబంధం ఏదైనా సరే, మన తల ఎత్తుకునే వారిగా చేస్తారు కానీ తల దించుకునే వారిగా చేయరు. ఎప్పుడు కూడా ప్రభులో మనం చూడలేదని. ఎందుకంటే ఎంతటి వారైనా సరే మొదటి స్థానంలో నిలబెట్టే దేవుడండి. ఆయన గుర్తు ఎరిగి ఉండడం అంటే ఆయన స్వీకరించడానికి సిద్ధపడేవారనే ఉండే. బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు, అవన్నీ అవసరం లేదన్నమాట. దేవుడే మనకు మొదటి స్థానం అని ఆయన్నే గణపరుచుకునేవారనే ఉండాలి. అదే అటువంటి వారు ఎలాగ మారుతారంటే, ఆ మాట యోహాను సువార్త 1:12 చూడమ్మా. తన్ను ఎందరు అంగీకరించేదరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. హల్లెలూయా. అంతకుముందు లోకానుసారంగా చూస్తే వాళ్ళు నా పిల్లలు, ఈ పిల్లలు మనం అనుకుంటూ ఉంటామండి. కానీ దేవుని అంగీకరించిన తర్వాత దేవుని మీద నిలిచి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎవరి పిల్లలు అవుతామండి? దేవుని పిల్లలు అవటం మంచిదా, కేవలం లోకానికి ఒక కుటుంబం చెందిన వారిగా మారటం మంచిదా? అందుకని భూలోక సంబంధాలుగా ఉండటం మంచిదా, పరలోక సంబంధిగా ఉండటం మంచిదా? పరలోక సంబంధిగా మనం మారటమే మనకి ఎప్పుడు ఉత్తమమైన మార్గం అని. అందుకే ఎడ తెగక ఎప్పుడు కూడా మన ప్రభువులను నిత్యం నిలిచేవారమునే ఉండాలి. అందుకే ప్రార్థన అనేది ఎప్పుడు కూడా నిత్యము ఉండాలి. ఐకమత్యం ఉండాలి, ఏక మనసు ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడే మళ్ళీ వృద్ధి జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఆయనలో మనం ఏకమస్తూ ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఆయన వాక్యాలు మనలో ఫలించడం మొదలవుతుందండి. ఇంకా మనం ముగించేసుకుందాం. లోకాసు 8:11 చూడమ్మా. 8:11 అమ్మ. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎనుకుంటాడా? ఇత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కన ఉండేవారు వారు వింటారు కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి. ఇంకా వాక్యం ఎక్కడ వెళ్ళిపోతుందండి? వాక్యం వింటాం కానీ ఆ ఇన్న వాక్యాన్ని శుభ్రంగా మనం భద్రపరుచుకున్నామా, లేకపోతే సాతానికి అప్పచెప్పేసామా? అమ్మా, ఇంట్లో మన చేతులకు వచ్చిన బంగారాన్ని మనం ఏం చేస్తామండి? ఇంట్లో పెట్టి లాకర్లలో పెట్టి తాళం వేస్తామా, లేకపోతే టేబుల్ మీద అలా పడేసి బయటకు వచ్చేస్తామా? అంటే బంగారానికి విలువ లేదా? వాక్యం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే సాతానికి అందకూడదండి. మన హృదయంలో మనం భద్రపరుచుకునేవారమనే సాతానికి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఎత్తుకుపోదామా అని ఇత్తనాలు జల్లుతారు. కానీ ఇత్తనాలు జల్లిన తర్వాత పైన ఉన్న గింజలు ఏమైపోతాయండి?
చివరి పిట్లపాలు అయిపోతాయి. లోతుకి నాటబడిన విత్తనం ఎప్పుడూ కూడా ఫలాలు ఇస్తుంది. అందుకే వాక్యం మనలో హృదయంలోనూ లోతుకు నాటబడే విధంగా మనం హృదయాన్ని మనం ఎప్పుడు సిద్ధపరుచుకునేవారునే ఉండాలి. అదే మంచి నేల పడే విత్తనం అండి. వాక్యం వినే ముందు మన హృదయాన్ని సిద్ధం చేసుకుని లోతుగంటమని విత్తనాన్ని దాన్ని వేసుకునేవారునే అప్పుడు ఫలాలు చూస్తామండి. ఇంకా ముందు చదువు. రాతి నేల మీద ఉండేవారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలమే నమ్మి శోధన కాలమున తొలగి పోవుదురు. హల్లెలూయా. అంటే వేరంటే ఏమిటి? లోతైన అనుభవం అండి. దేవుని లోతైన అనుభవాలు కలిగి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మన వాక్యం నిలబడి వాక్యం ద్వారా నడుచుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండి అది దేవుని కార్యాల్లోకి నడిపిస్తుంది. ఇప్పుడు కూడా మన సత్క్రియ అంటే దేవునికి ఇష్టమైన క్రియలు జరిగించుకోవడం సత్క్రియ. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే రాత్రి జరిగిన కూటాలు బాగానే ఉన్నాయి కదా. అదేవిధంగా అక్టోబరు 30-31 కూడా పెట్టుకుందామా? 30-31 అతను 1వ తారీఖు మీ ఇంటికాడ ఉంటుంది. అతను చెప్తారు. సర్లే. సర్లే సర్లే. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.